వస్తుందిరా ఎవరు కనపడు. అదైతే నిజం. అదైతే నువ్వు చెయ్యి ఎత్తింది నేను ఒప్పుకోను. కానీ నేనేదో అన్నా అని చెప్పి నన్ను బ్లేమ్ చేద్దాం అమ్మ చెప్తున్నా. ఓకేనా? నువ్వు కిచెన్ టీం కాబట్టి నీకు చెప్తున్నా, కిచెన్ వాళ్ళకి వయసులేదు. నేను అందరికి చెప్పలేదు. అమ్మాయికే చెప్తున్నాను, కిచెన్ లో ఉన్నప్పుడు కీయో ఇది కిచెన్ అక్కడ దాకా నాట్ డిస్టర్బ్. తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. ఇక ఎంతెందుకు మరి ఎక్కువ కాదు, ఎక్కువ అవుతుందా? అది అంతా వేయాలంటే వేస్ట్. ఒక కట్టు తీసేసేవాళ్ళు. సరే, కొన్ని వేసుకుంటారు కదా, ఎట్లా ఆమ్లెట్లు వేసేసి. ఆమ్లెట్లో మెత్తి వేయాలి. అమ్మ బాబోయ్, మా చూసింది అనుకోలేదు, ఇంతమంది చెప్తున్నాను. అమ్మ బాబోయ్, నువ్వు నమ్ముతావేమని ఏంటి ఈ దయ్యాలు చేయాలి. నమ్ముతా. అవునా? ఉన్నాయా ఈ నీకు? బాత్రూమ్ అంటే ఎప్పుడైనా ఫేస్ చేసినావా? చేయలేదు, నమ్ముతా. విన్నా స్టోరీస్ ఒరిజినల్గా. అదేంటో నువ్వు అంటావు. ఈ పాలు ఈ కాఫీ ఎవరిది అక్కడ డైనింగ్ టేబుల్లో? ఐడియా చెప్తా. నాదిగా నేను ఎప్పుడో క్లియర్ చేసేసా. నేను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తా. అయితే చేయిస్తా. అంతే, చేసినా చేయించినా చేయడమేరా. ఈ ఫ్రైడ్ రైస్ అక్కడ తింటారా? పెట్టుకోవచ్చా? తింటారా? కాదు, అది పెట్టండి, ఏం కాదు. బౌల్లో వేరే బౌల్లో చేసి చాలా రా అండి. డిపార్ట్మెంట్ చాలా అది ఓకే. ప్రేరణ ఎంతమందికి ఇద్దరు గెటప్ ఈరోజు ఈ గెటప్ ఏంటి? ఎంతమందికి దొరికేనా? మొత్తం అందరికి ఇద్దాం అనుకుంటున్నా. 10 సార్లు చేద్దాం ఏంటి? నువ్వు బాగున్నావు, నువ్వు బాగుంటావు. నన్ను ఇరికిచ్చి రాదు అది. అంతే, అంతమందికి అంతే వేస్తే మంచిగా రాదు అది. ఇంకా వేస్తున్నాను కదరా, ఇది కూడా వేసేస్తా. ఎడుతా కొంచెం వేస్తే మంచిగా వస్తుంది కదరా. మిగతా సాంబారు అట్లాంటివి ఏమైనా చేసుకో కదా. వంట రాదు కదా, మరి ఎందుకు రావాలి? అందుకే ఇలా చెప్తున్నాను, వంట రాదు కాబట్టి ఒకటి చెప్తా. నిన్ను పంపించి ఆలోచించుకుని అయిపోతుంది కదా. ఫస్ట్ నువ్వు ఆలోచించాను, అదే ఆలోచించాను. నెగిటివ్ అనేది పాపం ఏదైతే బ్లేమ్ చేసినా కాదు. నేను అందరికి ఒకేసారి చేసేస్తా అంటే నీకు కావాలంటా నేనేం చేస్తా. ఇప్పుడు ఇది ఉండి మళ్ళీ సాంబార్ ఉండి రెస్ట్ వద్దురా నాకు. ఎంత రెస్ట్ తీసుకున్నావు? ఏం మంచిదిరా నువ్వు. నైట్ పడుకున్నావు అంటే ఆడదుడు, పొద్దున్న ముందు కూర్చున్నావు అంటే టీ పెట్టరాదు. నువ్వు పెట్టినా నాకు ఈరోజు? ఈరోజు దొరకలేదు నీ చేతికి. నేను అంతే, నువ్వు నాకు పెట్టేది మధ్యాహ్నం సాయంత్రం అంతే. పొద్దున అబ్బాయే పెడతారు. చాయ్ ఆ అబ్బాయి పక్కన నేను ఉంటే పొద్దున నువ్వు బ్లాక్ టీ తాగేదాన్ని. ఏరా వైరా వైర్ తీసుకోలేదు. బాత్రూమ్ లో కమ్మలో పడుకో. అది నేను నిన్న టెక్నిక్ చెప్పా శేఖర్కి. అది తర్వాత 45 minutes వరకు బయటికి రాలేదు. తర్వాత మోషన్స్ అంటారు, ఇది అంటారు. వాళ్ళు డార్లింగ్ నాకు తెలిసి ఎక్కడే ఉంటాడు. టొమాటోస్ తెస్తా. మీ చేతిలో ఆ స్టాండ్ ఉండి అబద్ధాలు చెప్పకండి. మొన్నటిది కట్టెందుకు ఇలా ఉంటే వస్తుంది. మొత్తం ఊడిద్దని లేదు వద్దు. అది లేదు. ఇప్పుడు హ్యాండ్ ఫస్ట్ కొట్టగా నీకు తల కొడుతుంది అనిపిస్తుందా నీకు? కింద చేసినప్పుడు ఇద్దరు ముగ్గురు తింటాం అంతే.
ఎక్కువ తినరు. ఒక్క టైంకి ఒక్క టైంకి ఫినిష్ చేస్తాం. అయితే ఎంత పోయాలి ఎప్పుడు కూర్చొని చెప్తున్నా నేను కర్రీ ఎక్కువ తింటాను నేను. అండ్ ప్రాపర్ ఇట్లా వస్తుంది మంచిగా. కాదు అట్లా వాటర్ ఎక్కువ లేకుండా అట్లా అంతా డ్రైగా ప్రాపర్ ఇట్లా. ఇప్పుడు నేను ఏం చేయాలా? డ్రై చేయాలా, ఫ్రై ఇది సెమీ ఫ్రై చేయాలా, సెమీ గ్రేవీ చేస్తామని చెప్తా అట్లా అంతా సరిపోతాయా? వాటర్ ఎక్కువ చేయకుండా అది ఎంత అయితే అంత. ఆ వాటర్ ఎక్కువ పోయకపోతే మంచిగా వస్తుంది. అది అర్థమైంది, కానీ తక్కువ అయిపోద్ది అంటున్నా. ఎందుకు తక్కువ అవుతుంది? చాలా మేతి ఉన్నాయి, చాలా టొమాటో ఉన్నది, పంపిస్తున్నాడు కూడా కదా. నాన్న ఇప్పుడుకి అడుగుతున్నా, ఇప్పుడు ఇంకా కట్ చేయాలా అంటున్నా. ఇది కాకుండా ఇంకా కావాలా? చూడు, ఇది కాకుండా అంత చాలు అందరికి సరిపోతాయా? నిజంగా కిచెన్ కదా ఎక్కువ పని కదా. అతను ఇప్పుడు అట్లా వాపుతావు అని అంటే అది భయపడినప్పుడు ఒక ఊపిరి పీల్చుకుంటావు చూడు అని నార్మల్గా పిలుతావు. నువ్వు అలా పిలిచినప్పుడల్లా ఏదో అయిందని నాకు ఫీల్ అవుతాను. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు? అమ్మ, నువ్వు, నేను, అమ్మ, ఎవరెవరు ఉంటాను? మా డాడీ అప్పుడప్పుడు వెళ్తుంటాం. అమ్మ 10 రోజులు ఇటు 10 రోజులు అటు అట్లా అనుకుంటాం. ఒకదాన్ని ఉంటాను. ఓహో, ఓకే. కూతురు నువ్వు? తమ్ముడు అన్న? ఇద్దరు ఉన్నాడు. బా, అది చెప్పు. ఏం చేస్తారు అన్న వాళ్ళు? ఇంజనీర్ ఒకడు, ఒక డాక్టర్ ఒకడు. ఓహో, అన్నయ్య దేంట్లో డాక్టర్? ఆర్థోపెడిషన్. మా పెద్దన్న లాగా వంట చేసినప్పుడు నేను చేసిన మంచి పద్ధతి చేస్తారు. మా అమ్మ అంతా నార్మల్ కుకింగ్ అని మా అన్నయ్య ఇద్దరు. నా మెయిడ్ కూడా మంచిగా చేస్తుంది. నా కుక్ కూడా మంచిగా చేస్తుంది. ఆమె ఆ రోజు ఎట్లుందో వంట డిసైడ్ చేయొచ్చు. ఆమె ఈరోజు బాగాలేదనుకో, వంట సరిగ్గా కాదని అర్థమైపోతాడు. మూడు బట్టి ఆమెను హ్యాపీ చేసిన తర్వాతనే నువ్వు వంట స్టార్ట్ చేయను అట్లుంటుంది. ఇంపార్టెంట్ కదా. నిజమే తెలుసా? కాదు, నేను ఒక వీడియో చూసిన. అంటే ఒక వాటర్లో బియ్యం వేస్తాడు, ఒక దాన్ని ఇగ్నోర్ చేస్తాడు, ఒక గ్లాస్ని చాలా తిడతాడు, ఒక గ్లాస్ని చాలా ప్రేమిస్తాడు, ప్రేమతో మాట్లాడతాడు. కొన్ని డేస్ అలాగే కంటిన్యూ చేస్తే తిట్టే గ్లాసు నల్లగా అవుతూ ఉంటుంది. కానీ ఏమి ఇగ్నోర్ చేసేది, ఇది వైట్ అవుతా ఉంటుంది, ప్రేమిస్తూ ఉంటాడు. నిజమే తెలుసా? అలాగా అఫర్మేషన్స్, ఎనర్జీ అనేది వీటి త్రూనే వెళ్తుంది బాడీలోకి. నిజమే, మెయిన్ సోర్స్. కరెక్టే. నేను ఆ రోజు అనుకున్నా, మనం మాట్లాడేది కాదు, మనం అనుకునే ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. మీకు ఇంకా నైట్ కూడా తెలుసు. అవునా? అంటే దానికి తెలుగులో